ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభ పోస్టర్ను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు నిర్వాహకులు. ఈ సభకు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు రాజకీయాలకు అతీతంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు దండోపాలుగా తరలి వంచి స్వచ్ఛతంగా మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటే, మన సత్తా చాటాలంటే ప్రతి ఒక్కరు తరలి రావాలని పిలుస్తూ ఉన్నాం. దీన్ని అందరూ గమనించి ఉద్యోగాలు, కార్మికులు, కర్షకులు పార్టీల అతీతంగా, అన్ని పార్టీల అతీతంగా మేధావులందరూ వచ్చి లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా. అన్ని గిరిజన మా బంజారా సంఘాల ఆధ్వర్యంలో నేడు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నెల 19న జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ చలో హైదరాబాద్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి నేడు అన్ని బంజారా, ఉపాధ్యాయ మరియు రాజకీయ పార్టీల అతీతంగా మేమందరం ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నెల 19న లంబాడీల ఆత్మగౌరవం అంటే మా ఆత్మ గౌరవం మీద దెబ్బతీసే విధంగా సోయం బాబురావు, సోయలేని సోయం బాబురావు, తెలివిలేని తెల్ల వెంకట్రావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో మమ్మల్ని ఎస్టీ జాబితాలకు వెళ్ళి తీసేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మేము వాస్తవంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల పైచిలకు మేము జనాభా బంజారాల, అందులో 37-38 లక్షల మంది జనాభా కలిగి మేమున్నాం. మమ్మల్ని తీసేసి 3%, 2% కూడా లేని మీరు మమ్మల్ని తీసేయాలని చెప్పేసి మీకు చెప్పే హక్కు ఎక్కడిదని చెప్పేసి ఇలా బంజారా సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి ఈ నెల 19న జరిగే ఈ లంబాడీల ఆత్మగౌరవ సభకు మన చుట్టూ ప్రాంతాల నుంచి, తండాల నుంచి వేలాదిగా తరలి వెళ్ళాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా బంజారాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. మన బంజారులు అదేవిధంగా లంబాడీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల 19వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి ప్రతి ఒక్క గూడెం నుంచి, తండాల నుంచి ఉన్నటువంటి గిరిజన సమాజం అంతా కదలి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు వేరే ఒకరి కోసం కాదు, మన హక్కుల కోసం, మన పరువును దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ఈరోజు ఎస్టీ జాబితా నుండి మనల్ని తొలగించాలని ఒక కుట్ర పడినటువంటి తెల్ల వెంకట్రావు, అదేవిధంగా సోయం బాబురావు చేస్తున్నటువంటి కుట్రలకు మనం ఈరోజు వాళ్ళ కుట్రలను గమనించి మనం దాన్ని ఎదిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం అందరం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. 19వ తారీఖు నాడు జరిగేటువంటి సభను అధిక సంఖ్యలో బంజారులందరూ అక్కడ పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది ఈరోజు మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా మనం ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా చాలామంది ఇక్కడ మన గిరిజన జనాభా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ మంత్రి కానీ, అక్కడ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఇది ఒక జాతికి సంబంధించిన విషయం. ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు కూడా జోక్యం తీసుకొని దీన్ని ముగింపు చేయాల్సినటువంటి అవసరం మీ పైన కూడా ఉన్నదనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు కూడా ఈ విషయంలో చొరవ చూపి దీన్ని పులిస్ స్టాప్ పెట్టే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద మీ అభిప్రాయం తెలపాలని చెప్పేసి సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళకు వివరణ కోరడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగానే 1976లో ఈరోజు ఈ లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. దానికి రాష్ట్రపతి ఆమోదంతో ఈరోజు వాళ్ళు రిజర్వేషన్లు కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇదే విషయాన్ని మీరు స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టుకు, అదేవిధంగా మీరు తెలియపరిచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ యొక్క ఐక్యతను చాటే విధంగా మీరు లంబాడీల పక్షాన ఉన్నావా లేదనేది కూడా మీరు దీని ద్వారా సమాజానికి మీరు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు ఆ విధంగా చర్యలు చేపట్టి ఈరోజు లంబాడీలు, అదేవిధంగా ఈ మధ్యలో చిచ్చు పెడుతున్నటువంటి నాయకులను పార్టీల నుండి సస్పెండ్ చేసి ఈ జాతిని ఐక్యమత్యం కోసం ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను